నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 32. రావేమో అనుకున్నాను, చిన్నగా నవ్వాడు ఉదయ్. వచ్చినందుకు తమరికి బాధగా ఉన్నట్టుంది. అయితే నేను వెళ్తాను, గిరుక్కున వెనక్కి తిరిగింది సమీర. అయ్యో, అలాంటిదేమీ లేదు. నేను రమ్మని నేనే ఎందుకు వద్దంటాను? మామూలుగా తమరికి తిక్క కదా. నేను ఎడ్డమంటే నువ్వు తెడ్డమంటావు కదా. ఆ లెక్కన చూసుకుంటే నువ్వు రావేమోనన్న చిన్న డౌట్ ఉండింది, అంతే తప్ప మరొకటి కాదు అన్న అతడు బైక్ ఎక్కమన్నట్టు ఆమెను చూశాడు. మూతి ముడిచిన ఆమె మౌనంగా ఎక్కి కూర్చుంది. దూరం వెళ్లకుండా ఆఫీస్కి దగ్గరగా ఉన్న రెస్టారెంట్కి సమీరని తీసుకొని వచ్చాడు ఉదయ్. వెయిటింగ్ ఉండకూడదని ముందుగానే సీట్ రిజర్వ్ చేసి ఉంచాడు. దాంతో వీళ్ళకి వెళ్ళగానే టేబుల్ దొరికింది. ఇద్దరు తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారు. ఇప్పుడు చెప్పు ఉదయ్, నీకు నాతో ఏం పని ఉంది? లేదంటే ఇలా ట్రీట్ ఇవ్వవు కదా అనుమానంతో అడిగింది. అతడు ఆమెను చురుగ్గా చూశాడు. ఏంటా చూపు? మేనీటర్లా విసుక్కుంది సమీర. నా చూపే అంతా, ఏం చెయ్యను పెదవి విరిచాడు ఉదయ్. ఇంతకు ట్రీట్ ఎందుకో చెప్పనే లేదు. ఊరకనే విందు ఇవ్వరు కదా నీలాంటి మహానుభావులు. కళ్ళు ఎగరవేసి వెటకారమాడింది. అబ్బబ్బా, నీ బుర్రే బుర్ర. నువ్వు ఇలా బ్యాంకులో కన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే బాగుండేది. ఇలా చూడగానే అలా దొంగ ఎవరో పట్టేసుకునేదానివి అన్నాడు. ఇది పొగడతా లేక విమర్శన? కళ్ళు చిన్నవి చేసి అతన్ని చూసింది. బాబోయ్, నిన్ను విమర్శించడమే? కళ్ళు పెద్దవి చేసి గుండె మీద చెయ్యి వేసుకున్నాడు ఉదయ్. మరీ అంత ఓవర్ యాక్షన్ చెయ్యకు, అతన్ని గుర్రుగా చూసింది. లేకపోతే ఏంటి, శుభ్రంగా నిన్ను అచ్చ తెలుగులో పొగిడితేను. పొగడతా? అయితే ఓకే, చిన్నగా నవ్వేసింది సమీర. ఇంతలో ఫుడ్ వచ్చింది. తింటూ ఉన్నారు. ఉదయ్కి పొలమారి దగ్గు వచ్చింది. సమీర అతని తల మీద తట్టి తాగడానికి నీళ్ళు ఇచ్చింది. అతడు కాస్త తేరుకున్నాక, ఎవరో నిన్ను గుర్తు చేసుకుంటున్నట్టున్నారు. బహుశా గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది. కావాలని అతన్ని ఉడికించింది. ఎందుకో ఈసారి అతడు కోపం తెచ్చుకోలేదు. నా గర్ల్ ఫ్రెండ్ నా ముందే ఉంది, కానీ నాకేం తెలుసు తను మనసులో తలుచుకుంటుందేమో. కీగంట ఆమెను చూశాడు. ఆమె సిగ్గుల మొగ్గయింది. అంతలోనే, నేనేమీ నీ గర్ల్ ఫ్రెండ్ కాను. పైగా నేను తలుచుకోవాల్సిన అవసరం నాకేముంది? భుజాలు కదిపింది. ఏమో, ఎవరికి తెలుసు. అసలే ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరు అంటారు. లోపల ఒకటి ఉంచుకుంటారు, బయటికి మరొకటి మాట్లాడతారు. మీ నైజం నాకు తెలియదా? అతడు అనగానే, అబ్బో, మా గురించి అంత బాగా తెలుసా? నీకెంతమంది అమ్మాయిలతో పరిచయం ఉందేంటి? వ్యంగ్యంగా మాట్లాడింది సమీర. ఎంతోమంది కావాలా? నువ్వు ఒక్కదానివి సరిపోవు నా ప్రాణం తొయ్యడానికి. పళ్ళు నూరుకున్నాడు. ఉదయ్ని కొరకొరా చూసి, నువ్వు నన్ను ఇలా అవమానించడానికి పిలిచావా? తినడం ఆపేసింది. కంగారు పడ్డాడు ఉదయ్. అయ్యో, అపార్థం చేసుకోకండి సమీరా గారు. మీరు కామన్గా అడిగారు, నేను క్యాజువల్గా సమాధానం ఇచ్చాను. అంతే తప్ప మిమ్మల్ని ఇన్సల్ట్ చేయాలని కానీ మీ మనసు నొప్పించాలని కానీ నేను అనుకోలేదు. మీరు ఒకవేళ అలా ఫీల్ అయితే సారీ. ఆమె మనసు నొప్పించినందుకు అతడు బాధపడ్డాడు. దీంటే మరి గిల్లి బుజ్జగించడం అంటారు. మీకు ఏది వచ్చినా రాకపోయినా ఇది మాత్రం బాగా వచ్చు. మూతి 3 వంకర్లు తిప్పింది. అయినా నాకు బుద్ధి లేదు. మీరు పిలవగానే ఎగేసుకొని వచ్చాను. తనను తాను నిందించుకుంది. ఇక వదిలే, సారీ చెప్పాను కదా. ఆమె చేతిని తన చేతితో పట్టుకొని ప్రాధేయపడ్డాడు. సరేలే, ఏడ్చి చావకు అన్న ఆమె తన చేతిని వెనక్కి తీసుకొని భోజనం ముగించింది. ఇంకేమన్నా కావాలా సార్? బేరర్ వచ్చి అడగగానే 2 ఐస్ క్రీములు తెమ్మని తనకు నచ్చిన ఫ్లేవర్లు చెప్పాడు. నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు, బుంగమూతి పెట్టింది సమీర. ఓకే, మీకు నచ్చిందే చెప్పండి అనగానే తనకి నచ్చిన ఫ్లేవర్ బేరర్కి చెప్పింది. సమీర, సారీ, మరోసారి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాడు ఉదయ్. నువ్వు భోజనానికి ఎందుకు తీసుకొని వచ్చావో చెప్పు, అప్పుడు నేను నిన్ను క్షమిస్తాను. లేదంటే లేదు. అంతేకాదు, ఇప్పుడు నేను తిన్న ఫుడ్కి నేనే బిల్ కడతాను. తన నిర్ణయం చెప్పేసింది. అయ్యో, అంత పని చెయ్యకండి. నిజం చెప్పేస్తాను. నేను ఒక పర్సనల్ పని మీద మిమ్మల్ని ఇలా తీసుకొని వచ్చాను అన్న అతడు ఆమె ఏమనుకుంటుందోనని ఆమె ముఖాన్ని చూశాడు. చల్లకు వచ్చి ముంత జాతడం ఎందుకు? అదేమిటో దాచకుండా చెప్పేసే, నేనేమీ అనుకోనులే అన్నది. నాకు పర్సనల్ లోన్ కావాలి, అది నువ్వేమైనా ఇప్పించగలవేమోనని
అడగడానికి ఇక్కడికి తీసుకొని వచ్చాను. తప్పనిసరి పరిస్థితుల్లో అడుగుతున్నట్టు ముఖం పెట్టాడు. అనుకున్నా ఇలాంటిదేదో ఉంటుందని. అదేమిటో డాక్టర్లను చూడగానే జబ్బులు, ఇలా బ్యాంకు వాళ్ళని చూడగానే అప్పులు గుర్తుకు వస్తాయి. మీలాంటి వాళ్ళకి వ్యంగ్యంగా మాట్లాడింది. నువ్వు ఎలాగైనా అనుకో, నాకు మాత్రం పర్సనల్ లోన్ కావాలి, ఇప్పించగలవా? ఆశగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. తల గుండ్రంగా తిప్పేసి, ఎందుకో ఏమిటో చెప్తే ట్రై చేస్తాను. కారణం ఇప్పుడే చెప్పాలి అంటారా? చెప్పడానికి తటపటాయించాడు ఉదయ్. లోన్ కావాలని ఇప్పుడు అడిగి కారణం మాత్రం ఎప్పుడో చెప్తావా? అదేమీ కుదరదు. అతన్ని సూటిగా చూసింది. ఇంతలో ఐస్ క్రీం వచ్చింది. ముందు తిను, తర్వాత చెప్తాను అన్నాడు. ఆమె ఐస్ క్రీమ్ కప్ చేతిలోకి తీసుకొని తనకిష్టమైన నట్స్ ఉన్న బటర్ స్క్వాచ్ కావడంతో మాటలు పక్కన పెట్టేసి తినడంలో లీనమైంది. ఉదయ్ ఏదో ఆలోచిస్తూ అన్యమనస్కంగా తింటున్నాడు. ఆమె ఖాళీ బౌల్ పక్కన పెట్టేసి ఇప్పుడు చెప్పు అనగానే ఉలికిపాటుతో ఆమెను చూశాడు. ఏం చెప్పాలి అన్నాడు. మీకు చిన్న మైండు చితికినట్టుంది. చిరుకోపంతో అతన్ని చూసింది. అతడు చిన్నగా నవ్వి, మీలాంటి అమ్మాయి కళ్ళ ముందు ఉంటే మైండ్ ఎక్కడ పనిచేస్తుంది? చిలిపిగా కన్ను గీటాడు. ఓహో, మీకు ఇలాంటి మాటలు కూడా వచ్చా? ఆశ్చర్యంతో బుగ్గన వేలేసుకుంది. నాకేమీ వచ్చో ముందు ముందు నీకే తెలుస్తుంది నర్మగర్భంగా అన్నాడు. అబ్బో, అది చూద్దాంలే, మూతి తిప్పింది. బేరర్ బిల్ తీసుకుని వచ్చేసరికి వీళ్ళ మాటలకు బ్రేక్ పడింది. బిల్ ఫోన్పే ద్వారా చెల్లించాడు ఉదయ్. సెల్ ఫోన్లో టైం చూసి, అరే లంచ్ బ్రేక్ అయిపోవచ్చింది, ఇక మనం వెళ్ళాలి కంగారు పడుతూ లేచి నిలబడ్డాడు. అయితే మీకు లోన్ అవసరం లేదన్నమాట. అతనితో పాటు బయటికి నడిచింది. అతడు తల తిప్పి తనకు 2 అడుగుల వెనక నడుస్తున్న ఆమెను చూసి కావాలి అన్నాడు. అలా అయితే మరి నేను అడిగింది చెప్పాలి కదా. అతనితో సమానంగా నడవడానికి ఆమె తన అడుగుల వేగం పెంచింది. సాయంకాలం ఇంటికి వెళ్ళాక చెప్తాను, ఈలోపు నువ్వు వీలవుతుందో లేదో కనుక్కో అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. ఆమె తల ఊపేసి బైక్ ఎక్కి కూర్చుంది. ఆమెను బ్యాంకు ముందు దింపేసి అతడు తన ఆఫీస్కి వెళ్ళాడు. హిమజ విడాకులు తీసుకోవడానికి కారణమేమిటో చెప్పిన తర్వాత అది విన్న వాళ్ళకి మాటలు మూగబోయాయి. మనసు స్తబ్దంగా మారింది. ఆ హాల్లో నిశ్శబ్దం తిష్టవేసింది. కాసేపటికి ఆ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ కాలింగ్ బెల్ మోగింది. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నా వాళ్ళు కాస్త ఆ కాలింగ్ బెల్ చప్పుడుకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అత్తయ్య వాళ్ళు వచ్చి ఉంటారు అనేసి కూర్చున్నది కాస్త లేచి వెళ్ళి తలుపు తీసింది అవని. ఆమె అంచనా నిజమైంది. కస్తూరి, సుగుణమ్మ వచ్చారు. చిన్నబామ్మకి ఇప్పుడు ఎలా ఉంది అత్తయ్య? వాళ్ళు గుమ్మంలో ఉండగానే అడిగింది అవని. ఆవిడది పెద్ద వయసు కదూ, ఏవేవో ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికైతే ఆవిడ బాగానే ఉన్నారు, కంగారు పడవలసిందేమీ లేదని రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు ఇంట్లోకి వస్తూ అన్నది కస్తూరి. హాల్లో డల్గా కూర్చొని ఉన్న అర్జున్ వాళ్ళని చూసి అవని మీరింకా భోంచేయలేదా అనుమానంతో అడిగింది కస్తూరి. లేదత్తయ్య, కబుర్లలో పడి ఆకలి మర్చిపోయాం. ఇప్పుడు కూడా మీరు వచ్చారు కదా, అందరం కలిసి భోజనం చేద్దాం. మీరు ఫ్రెష్ అప్ అయి రండి, ఈలోపు నేను అందరికీ భోజనాలు వడ్డిస్తాను అన్న అవని. అక్క, బావగారు మీరు కూడా ఫ్రెష్ అప్ అవ్వండి, భోంచెద్దురు కానీ వాళ్ళని భోజనానికి లేవదీసింది. అవును బ్రో, మీరు వచ్చాక కాఫీ తప్ప ఏమీ తీసుకోలేదు. వాష్రూమ్ ఇటువైపు ఉంది, రండి అని అర్జున్ కిషోర్ని తీసుకెళ్ళాడు. హిమజ వంటింట్లోకి వచ్చి అవనికి హెల్ప్ చేసింది. అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ భోజనం చేశారు. భోజనం అవ్వగానే కస్తూరి, సుగుణమ్మ విశ్రాంతి తీసుకోవడానికి తమ తమ గదుల్లోకి వెళ్ళారు. అర్జున్, ఇక మేం వెళ్ళి వస్తాం అన్నాడు కిషోర్. అప్పుడైనా చీకటి పడే వరకు ఉండండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మాత్రం చేసేదేముంది? ఒకవేళ రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడే తీసుకోండి అన్న అర్జున్. అవని, వీళ్ళ గది చూపించు అన్నాడు. రండి బావగారు అని అవన్ని పిలవగానే, అయ్యో నాకిలా మధ్యాహ్నం పడుకునే అలవాటు లేదు మొహమాట పడ్డాడు కిషోర్. అవును అవని, మధ్యాహ్నం పడుకునే అలవాటు నాకు లేదు. మీరు రెస్ట్ తీసుకోండి, మేం వెళ్తాం. అసలే కొత్త దంపతులు, మేముంటే మీరు మాతోనే ఉంటారు, మీకు ఏకాంతం ఉండదు అని వెళ్ళడానికి సిద్ధపడింది హిమజ.
అయ్యో అక్క, మీరుండడం వల్ల మాకెలాంటి ఇబ్బంది లేదు. పైగా మీ సమస్య ఒక కొలిక్కి రాలేదు కదా! ఇలా మధ్యలో వెళ్తే ఎలా? అదేదో కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకుంటే బాగుంటుంది కదా! అన్నది అవని. ఇంకా మాట్లాడడానికి ఏం మిగిలింది అవని? మీ అక్కయ్య తనకి విడాకులు ఎందుకు కావాలో కారణం స్పష్టంగా చెప్పింది కదా! తనకు నాకన్నా, నాతో కలిసి కాపురం చేయడం కన్నా బొటిక్ పెట్టి బిజినెస్ చేయడం, డబ్బు సంపాదించడం ముఖ్యం. అందుకు పెట్టుబడిగా ఎవరైనా డబ్బు రూపంలో పెడతారు కానీ మీ అక్క ఏకంగా మా జీవితాలను పణంగా పెడుతుంది. నన్ను వదిలేయడంలోనే ఆమెకు సంతోషం, సుఖం ఉంది అని క్లియర్‌గా చెప్పింది కదా! ఇంకా ఏం మాట్లాడమంటావు? తను కోరుకున్నట్టుగా విడాకులు ఇవ్వడమే మంచిది బాధతో వాపోయాడు కిషోర్. ఇక మీ అక్క భరణంగా ఎంత డబ్బు అడుగుతుందో నాకు తెలియదు కానీ నాతో ఎంతైతే అంత ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మా బంధాన్ని నిలుపుకోవడానికి డబ్బు అవసరం లేదు అనుకున్నాను. మా అనుబంధం మధ్య డబ్బు ఇలా అడ్డుగోడగా నిలుస్తుందని ఊహించలేదు. కానీ మా ఈ బంధం తెంచుకోవడానికి డబ్బు చాలా అవసరమని నాకిప్పుడే తెలిసింది. కాబట్టి విడాకుల సమయంలో నా తల తాకట్టు పెట్టి అయినా సరే మీ అక్క అడిగినంత డబ్బు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అంటుంటే కిషోర్ గొంతు బాధతో జీరపోయింది. బ్రో, నువ్వు అప్పుడే ఇలా తొందరపడితే ఎలా? వదిన గారు తను ఎందుకు విడాకులు తీసుకోవాలి అనుకున్నారో కారణం చెప్పారు. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో నాకిప్పుడు విడాకులు కావాలని అనలేదు కదా! మీరెందుకు అప్పుడే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారు? అని వెళ్ళబోతున్న కిషోర్ని వెళ్లకుండా చెయ్యి పట్టుకుని ఆపి సోఫాలో తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు అర్జున్. అక్క, విడాకులు తీసుకోవడమే నీ తుది నిర్ణయమా? ఇందులో మార్పేమీ లేదా? డబ్బు కోసం భార్యాభర్తల బంధాన్ని తెంచుకుంటావా? డబ్బు ఎప్పుడైనా ఎలాగైనా సంపాదించొచ్చు కానీ భార్యాభర్తలుగా మీరొక్కసారి విడిపోతే మళ్ళీ కలుసుకోలేరు, కలిసి జీవించలేరు. ఒక్కసారి ఈ విషయం ఆలోచించు. హిమజ చేతులు పట్టుకుంది అవని. ఆలోచనలో పడ్డ హిమజ, ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వే చెప్పు. ఆమెని బేలగా చూసింది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.